నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం కొత్తూరు గ్రామంలో గురువారం నాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందుకూరిపేట ఖండ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం మరియు పద సంచలనాన్ని ఘనంగా నిర్వహించారు. నవోదయంతో ప్రకృతి పులకించి వసంత ఋతువులో నూతన ఉత్తేజంతో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాదికి స్వాగతం పలుకుతూ పరమ పూజనీయ డాక్టర్జీ జన్మించిన ఈ ఉగాది రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఘన వేషధారులైన స్వయం సేవకులచే ఇందుకూరిపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి కొత్తూరు వరకు పద సంచలనం నిర్వహించి ఉగాది ఉత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పామంజి నరసింహ, సుభాష్ ఆక్వా డైరెక్టర్ సావర్కర్, ఇందుకూరిపేట ఖండ కార్యవాహ కొండూరు ఏడుకొండలు, జిల్లా సహ కార్యవాహ మప్పేటి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంఘ కార్యం యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుండి కార్యకర్తలను నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 10 పంచాయతీల నుంచి 10 సంఘ మండలాలు, ఈ 10 సంఘ మండలాల నుంచి కూడా మనం ఇక్కడ ఉపస్థితులు అయి ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా శతాబ్ది ఉత్సవాల్లో మన యొక్క కార్య నిర్మాణంలో శాఖ ఈ యొక్క పద్ధతిలోని ఈ శతాబ్ది ఉత్సవాల్లో మనము ముందుండి పనిచేస్తున్నాం. పరమ పూజనీయ డాక్టర్జీ తదనంతరము నమో నమో కేశవ, నమో 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 కేశవ. దారిద్ర్యముననైనా ప్రాణభీతి అయిన ప్రళయమైనా శీలవర్తనం బే శ్రీరామ రక్షరా రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర. భావం: ఓ శ్రీరామ, ధనము ఉన్నా లేకున్నా, ప్రాణభయంతో ఉన్నా, ప్రళయం ముంచుకొస్తున్నా మన మంచి నడవడికను వీడకపోవటమే మనకు శ్రీరామ రక్ష. కృషి చేశారు. ఆ ధ్యేయాన్ని అలాగే కొనసాగించి వారు సగం చేసి విడిచిపోయిన పనిని మనం పూర్తి చేయాలి. ద్వాపరయుగం, దానికి 2 రెట్లు త్రేతాయుగం, దానికి ఇంకా 2 రెట్లు కృతయుగం. ఇవన్నీ కలిస్తే 43 లక్షల చిల్లర కలిస్తే ఒక మన్వంతరము అంటారు. ఇట్లాంటి మన్వంతరాలు 77 అయితే ఆ 77 మన్వంతరాలు బ్రహ్మకి ఒక పగలు. అలాగా మన కాలగమనము అలా సంవత్సరాల నుంచి సంవత్సరము 365 రోజులు, 365 రోజుల్లో మళ్ళీ 12 నెలలు, మళ్ళీ 12 నెలలు, మన 12 నెలలు, చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆ రకంగా నుంచి ఉంటారు. భారతదేశము అనేటువంటి భూభాగంలో ఉంటారు. ఈ భారతదేశం ఎవరు నిర్మించారయ్యా అంటే సాక్షాత్తు దేవతలే నిర్మించారు. కాబట్టి దేవతల చేత నిర్మించబడినటువంటి ఇన్ని ఋతువులు ఉండేటువంటి దేశం ఎక్కడన్నా ఉందా అంటే మనొక్కడ తప్పితే లేదు. కొన్ని దేశాలకు కొండలు కనపడవు, కొన్ని దేశాలకు నదులు కనపడవు, కొన్ని దేశాలకు అడవులు కనపడవు. కానీ మన దేశంలో అన్నీ కనపడతాయి. కొన్ని దేశాల్లో 2 ఋతువులు, కానీ మన దేశంలో 6 ఋతువులు అనుభవిస్తాం మనం. కాబట్టి ఇటువంటి చెట్లు, ప్రకృతి అంతా కూడా చక్కగా చిగురుస్తూ పూలు పూస్తూ ఉంటూ ఉంటుంది.